Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ 140 పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం యలమంచలి నియోజకవర్గం గురించి చూద్దాము. యలమంచలి వచ్చేసి అనకాపల్లి పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అనకాపల్లి జిల్లా ముందు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. ఇక్కడ ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే కాపు సామాజిక వర్గం దాదాపు 35 నుంచి 40 వేల దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. కొప్పుల వెలమ దాదాపు 20,000, యాదవ సామాజిక వర్గం కూడా 20,000, గవర సామాజిక వర్గం 20,000, ఎస్సీలు 25,000, రాజులు అంటే క్షత్రియులు దాదాపు 25,000. సో మొత్తంగా ఈ నియోజకవర్గం పాపులేషన్ వచ్చేసి 2 లక్షల నుంచి 2,10,000 వరకు ఉంటుంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసి కాపులది రాజులదే అని చెప్పొచ్చు. రాజుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గత చాలా సార్లు నుంచి ఎన్నికలుగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. సేమ్ కాపులు కూడా. కుప్పల వెలమ కూడా ఈ నియోజకవర్గంలో యాదవులు కానీ లేకుంటే అదర్ బీసీ క్యాస్ట్ కూడా దాదాపు 20-30 వేల దాకా ఉన్నారు. రజకులు, నాయి బ్రాహ్మణులు ఇట్లా అందరూ కలిపి. కానీ రాజకీయ పెత్తనం వచ్చేసి కాపులది రాజులదే అని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో కన్నబాబు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి 5,863 ఓట్లతో 5.5% మార్జిన్తో గెలవడం జరిగింది. తిరిగి 2009లో త్రిముఖ పోరులో కన్నబాబు రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 10,090 ఓట్లతో 7% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో పంచకర్ల రమేష్ బాబు గారు టీడీపీ పార్టీ నుంచి 8,375 ఓట్లు 5.26% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో కన్నబాబు గారు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరి దాదాపు 4,146 ఓట్లతో మళ్ళీ తిరిగి త్రిముఖ పోరులో 2.5% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ కన్నబాబు గారిని మామూలుగా ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఉప్పులపాటి వెంకట రమణమూర్తి రాజు గారు. ఈయన కన్నబాబు రాజుగా పిలుస్తూ ఉంటారు నియోజకవర్గంలో. గత 20 సంవత్సరాలలో 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ. కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఈ 20 సంవత్సరాలకు ముందు దాదాపు 5-6 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు టీడీపీ వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983 నుంచి 99 వరకు వరుసగా వీళ్ళకి టీడీపీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. దాని తర్వాత గత 20 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో రాజకీయం మారిందని చెప్పొచ్చు. జనసేన కూడా ఈ నియోజకవర్గంలో ప్రభావవంతమైన ఓట్లు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 71,934 అంటే అటు ఇటుగా 72,000 రావడం జరిగింది. టీడీపీకి 67,788 కేవలం 5,000 ఓట్లతో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. జనసేనకి ఆల్మోస్ట్ 20,000 ఓట్ల దాకా ఈ నియోజకవర్గంలో రావడం వాళ్ళ బలాన్ని చూపిస్తా ఉందని చెప్పొచ్చు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. బీజేపీకి మాత్రమే కేవలం 800 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇక్కడ ముగ్గురికి కూటమిగా చూసుకుంటే 88,539 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే ఎన్డీఏకి అదనంగా 16,500 ఓట్లు అదనంగా రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎన్డీఏ పొత్తుకి బలాన్ని చేకూర్చే అంశం అని చెప్పొచ్చు. ఈయన కన్నబాబు రాజు గారు ఈయన 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయననే తిరిగి 2024లో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈయనకి కొన్ని వర్గాలు కొంతమంది క్యాండిడేట్లు వేరే వాళ్ళు వచ్చినప్పటికీ అధిష్టానం ఈయన మీదనే నమ్మకం పెట్టి ఈయనకే క్యాండిడేచర్ ఇవ్వడం జరిగింది. ఈయన పంచకర్ల రమేష్ బాబు గారు ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి 14 వరకు ఇంకొక నియోజకవర్గంలో 19లో ఓడిపోయిన తర్వాత ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ రావట్లేదని ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈయన ఎంతవరకు గెలుస్తాడు అనేది చూడాలి. నెక్స్ట్ యలమంచల్ నియోజకవర్గంలో కన్నబాబు రాజు గారు వైఎస్ఆర్సీపీ తరపున, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన ఈ నియోజకవర్గంలో మంచి పని ఏం చేసిందంటే 2019లో ఓడిపోయిన క్యాండిడేట్కే తిరిగి జనసేన వాళ్ళు టికెట్ ఇవ్వడం ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. దాదాపు ఏ నియోజకవర్గం చూసుకున్నా ఇంతవరకు చూసిన దానిలో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి 2019లో తిరిగి సీట్ సంపాదించిన వాళ్ళలో 2-3 కన్నా ఎవరు లేరు. సో ఈయన ఆ కోవలోకి వస్తాడని చెప్పొచ్చు. అది ఈయనకు అదనపు అడ్వాంటేజ్. ఈ విజయ్ కుమార్ గారికి జనసేన టీడీపీ ఓట్లు ఎంతవరకు ర్యాలీ అవుతాయి అనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ క్యాండిడేట్ కూడా బలంగా సీట్ కోరుకోవడము,
ఆయనకి సీట్ రావట్లేదని ఆయన నిరాశ చెందడము, ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఎంతవరకు జనసేనకి సపోర్ట్ చేస్తారనే దానిపైనే ఈయన విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఏందంటే టీడీపీలో వర్గ విభేదాలు ఎక్కువగా బాధిస్తా ఉన్నాయి. టీడీపీలోనే ఇద్దరు క్యాండిడేట్లు సీట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళిద్దరికి కాదని విజయ్ కుమార్ గారికి సీట్ ఇవ్వడము, ఆయన ఎంతవరకు ఆ వర్గాల్ని కలుపుకొని పోగలుగుతాడు. ఆల్రెడీ ఒక లాస్ట్ ఎలక్షన్స్‌లో పోటీ చేసి ఓడిపోయిన పంచకర్ల రమేష్ బాబు గారు ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరినారో కొన్ని రోజులు నియోజకవర్గంలో దిక్కు లేకుండా పోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఒక ఇన్ఛార్జ్‌ని పెట్టి ఆ పార్టీని నడిపిస్తా ఉన్న కాలంలో మళ్ళీ పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేనకు పోవడం టీడీపీ కొద్దిగా నైరాశ్యంలో ఉందని చెప్పొచ్చు. వాళ్ళని ఉత్తేజపరిచి ఎంతవరకు ఈయన కలుపుకుపోగలుగుతాడు అనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉంటది. ఇంకో సైడ్ కన్నబాబు రాజు గారు ఏంటంటే ఈ నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని పేరు. గత 2, 3 దశాబ్దాల నుంచి ఈ యలమంచిలి నియోజకవర్గంలో బలంగా మంచి లీడర్‌గా ఎదిగారు. అవినీతి ఆరోపణలు గాని లేకుంటేనా జనాల్ని వేధించడం గాని ఇట్లాంటివేం పెద్ద ఆరోపణలేం లేవు. సాఫ్ట్ నేచరు ఏమంటే ఆహ్, కొద్దిగా వయసు ఎక్కువ కారణంగా ఈ నియోజకవర్గంలో బలంగానే తిరుగుతున్నారు వయసు ఎక్కువైనా కూడా. ముఖ్యంగా మనం చూసుకుంటే గడప గడపకు వైఎస్ఆర్‌సీపీ గాని, గడప గడపకు ప్రభుత్వం గాని ఇట్లాంటి ప్రోగ్రామ్‌లన్నీ ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారని చెప్పొచ్చు. ఈ వయసులో కూడా చాలా మంది యంగ్ ఎమ్మెల్యేస్ కూడా ఈయనలాగా తిరగలేదని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనా బట్టి నా అంచనాలో అయితే టైట్‌గా సాగి జనసేనకి కొద్దిగా ఎక్కువ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్య కారణము జనసేన, టీడీపీ ఓట్లు కలిపితే దాదాపు గత ఎన్నికలలోనే 18,000 ఓట్ల దాకా అదనంగా రావడం. ఈసారి కూడా ఆల్మోస్ట్ అలాగనే ఉండే అవకాశాలుంటాయి. కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది కాబట్టి అవి కూడా కలుపుకుంటే జనసేన గెలవచ్చు. టీడీపీ కార్యకర్తలు గన 100% జనసేన క్యాండిడేట్‌కి సపోర్ట్ చేయకపోతే వైఎస్ఆర్‌సీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ప్రస్తుతం నా ప్రిడిక్షన్ అయితే జనసేన గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.